ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం ఇప్పలపాడులో గల గిరిజన గురుకుల ఏకలవ్య పాఠశాలలో మంగళవారం వ్యాయామ ఉపాధ్యాయురాలు కొన్ని రోజుల నుండి టైఫాయిడ్ మలేరియా జ్వరంతో నీరసంగా ఉండి బాధపడుతున్న కుర్లా హేమలత 8వ తరగతి విద్యార్థిని కూడా వ్యాయామం చేయించడం వలన కాలు నొప్పులతో సమస్యలు క్రింద పడిపోయి బుట్టాయిగూడెం ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటున్నారు అని పీడీఎస్యు జిల్లా అధ్యక్షులు బి వినోద్ ఆవేదన వ్యక్తం చేశారు. హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటున్న విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించాలని అన్నారు. విద్యార్థిని సొమ్మసిల్లి పడిపోవడానికి కారణమైన వ్యాయామ ఉపాధ్యాయురాలుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాఠశాల ప్రిన్సిపాల్ విద్యార్థులను ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. పాఠశాలలో విద్యార్థులకు సరైన సదుపాయాలు కల్పించకుండా, నాణ్యమైన భోజనం అందించకుండా విద్యార్థులను అనారోగ్యాల పాలు చేయడం జరుగుతుందన్నారు. పాఠశాల హాస్టల్లో బాలురకు బాలికలకు వసతి గృహ వార్డెన్స్ లేకపోవడం పట్టించుకునే నాదుడే కరువయ్యారని అన్నారు. ప్రిన్సిపాల్పై ఐటీడీ అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఉపాధ్యాయురాలు కానీ విద్యార్థుల పట్ల చాలా నిర్లక్ష్య ధోరణి వ్యవహరించడం వల్ల ఈరోజు విద్యార్థి హాస్పిటల్ పాలవడం జరిగింది. కావున మేము ఇటువంటి సంఘటన జరగడం వల్ల మేము తీవ్రంగా బాధపడుతూ ఉన్నాం. ఏదైతే ఈ సంఘటన జరగడానికి కారణమైనటువంటి వ్యాయామ ఉపాధ్యాయులు ఉన్నారో ఆ వ్యాయామ ఉపాధ్యాయుల్ని శిక్షించాలని, అవసరమైతే సస్పెండ్ చేయాలని మేము పీడీఎస్ విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ వ్యాయామ ఉపాధ్యాయురాలు ఆ విద్యార్థిని నీరసంగా ఉంది, నేను ఎక్సర్సైజ్ చేయలేను అని చెప్పినప్పటికీ విద్యార్థిని కూడా చేయించడం వల్ల సరైనది కాదని మేము దీన్ని ఈ సందర్భంగా ఖండిస్తూ ఉన్నాం. నేను 8వ తరగతి చదువుతున్నాను. నాకు యోగా క్లాస్ వల్ల గింజలు తీయడం వల్ల నాకు హెల్త్ బాగోలేదు, ఫీవర్ వచ్చింది. ఫుడ్ కూడా బాగుండట్లేదు. మధ్యాహ్నం పెట్టేది నైట్ పెడుతున్నారు, మళ్ళీ కడుక్కోకుండా అందులోనే వండేస్తున్నారు. మాతోనే మొత్తం క్లీన్ చేపిస్తున్నారు. మళ్ళీ యోగాకి లేటుగా వచ్చిన వల్ల గుంజీలు గట్ట తీపిస్తున్నారు, పనిష్మెంట్ ఇస్తున్నారు. ఎవరైనా వస్తున్నారంటే ఈరోజే క్లీన్ చేపిస్తున్నారు. అన్నీ చాలా మందికి అలర్జీస్ ఇవన్నీ ఉన్నాయి, ఏం పట్టించుకోవట్లేదు. తీసుకొస్తున్నారు, టాబ్లెట్స్ ఇస్తున్నారు, మళ్ళీ ఇంటికి కూడా పంపించట్లేదు. పాత టీచర్స్ ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఎవరైనా మొన్న డీడీ గారు